జనము మెచ్చును. కరువులు తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. కరువులు తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మంచిది పిల్లారా, ఈ సమయంలో మనం చదువుకున్న ఈ లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలుగా హెబ్రీ సంఘానికి రాసిన పత్రికలో 10వ అధ్యాయం 35వ వచనంలో ఇలాగ ఉంది. ఏమిటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, ప్రతిఫలముగా ఏమవుతుంది? గొప్ప బహుమానం కలుగుతుంది అని అపోస్తలుడైన పౌలు గారు అది ఓకే బ్రేక్. అందరం దేవునికి స్తోత్రం చెబుతామండి. ప్రభు ఇక్కడ సెలవిస్తున్న మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లారా. ఇక్కడున్న పిల్లల మాట ప్రకారం లేఖనం మనకి పిల్లలు తెలియపరుస్తున్నది ఏమండి? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇది అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి మాట రాస్తున్నారు. ఆయన పైన చెప్తున్నాడు, అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినము జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూసితే మీరు నిందలను బాధలను అనుభవించుడి చేత 10 మందిలో ఆరడిపడితే, మరొక విధముగా చూసితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొనిది. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. మీరేం చేశారు? ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత ఇరుకు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఏ పరిస్థితి అయినా సరే ఆయన సన్నిధిని మీరు విడిచిపెట్టలేదు. ఆయన పిల్లలు విడిపోయే మనసు మీకేనాడు లేదు. యోబు గారు ఆయన జీవితంలో పిల్లరా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పల్లెత్తు మాట దూషించలేదు. దేవుడు ఎలా చేయడం ఏంటి అనే మాట, దేవుడు అన్యాయస్తుడు అనే మాటే పలకలేదు అసలు. అలాగా ఏం చేశాడు? నిలిచాడు. ఎవరిలో నిలిచాడు? దేవుడు ఆయన నిలిచాడు, ప్రభువునందు ఆయన నిలిచాడు. పిల్లారా, అపోస్తలుడు అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఎలా ఉండాలంటున్నాడు? ధైర్యముగా నిలవండి. ఏమిటి అని చెప్తున్నాడు? మీ ధైర్యమును విడిచిపెట్టద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మీరు ఏ విశ్వాసముతో, ఏ ఒక్క పిల్లల నమ్మికతో మీరు వచ్చారు, ఆ నమ్మికను పిల్లలు ఏమాత్రం కూడా మర్చిపోవద్దు, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఇది ప్రభు చెప్తున్న మాట. దేవునికి స్తోత్రంగా. ఇది అపోస్తలుడు పిల్లల సంఘానికి చెబుతున్న మాట. ఇదే మాట ప్రభు కూడా పిల్లరేవండి చెప్పారు. ఈ మాట ఏం చేశారండి? ప్రభు చెప్పారు. విందాం, అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. చూడండి, మార్కు శుభవార్త 5వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి అందరూ వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారులతో చెప్పి, అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. రెండో స్థలంపైకి స్తోత్రం.
దేవుని సన్నిధిలో పిల్లలు కూర్చున్నప్పుడు ఎంత శ్రద్ధగా పిల్లలు ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనకు నిద్రకి అవకాశం ఇచ్చేయకూడదు. దాని నుంచి బయటపడడానికే చూడాలి. అలా మనం ఎంత ప్రయత్నం చేస్తామో దేవుడు మనకు అంత సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం దేని పడితే దానికి అలా జారబడిపోతే ఆయన మనకేం చేస్తాడు? కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఎంత కష్టం వస్తున్నా కానీ ఇంకో విషయం చెబుతాను, దేవునికి స్తోత్రం కలిగి ఉంటాను. హల్లెలూయా. ఒక మాస్టర్ గారు చెప్పాను ఆయనకు అనుభవాన్ని. ఆ రోజుల్లో పెంతెకోస్తు ఉద్యమం ఉన్నప్పుడు పిఎం సమ్మెలనాయన గారు ప్రాంతంలో పెడితే ఆయన మాస్టర్ గారు జ్వరంతో ఉన్నాడు. జ్వరం, కళ్ళు తెరిచి కూడా చూడలేనంత జ్వరం. కానీ ఆయన జ్వరంతో ఆ గదిలో పడుకుని పోకుండా ఆ దుప్పడు కప్పుకుని వచ్చి ఆ ప్రాంతంలో కూర్చుని ఇంకా అలాగే అన్నాడంటే చూశారు. ఏం చేశాడు? అసలు కన్ను కూడా తెరవలేనంతటి విపరీతమైన జ్వరంతో ఉండి కూడా గది ఆ మంచాన్ని విడిచిపెట్టి వచ్చి మందిరంలో పిల్లలు కూర్చొని వాక్యం వినండి. దేవుడు అప్పుడు దేవుడు తన ఆత్మచేత అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? ఆత్మచేత అభిషేకం. ఇంత జ్వరంతో ఉన్నాను కదా, దేవుడు తెలుసు కదా, ఇంట్లో పడుకుందాలే అని అనుకుంటే ఏమవుతుందండి? ఈ కార్యం చూడగలిగేవాడు ఆయన. నా నిద్ర చేస్తుంది, కన్ను మూసి నిద్రపోతానులే అని అనుకుంటే మనం కార్యం చూడలేము. దేవుని సరే ఆ నిద్ర చేయించాలి. నేను ఇలాగ బలంగా ఉండాలి అని పిల్లలు ఎల్లకాలంగా మనం ఒకటే విధంగా ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తుంది మంచిదిగా. మన యొక్క క్రియలు మార్చడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. సరే, మంచిది. ఇక్కడ చూడండి, యాయీర్ అనే ఆయన యేసుప్రభు వారిని పిల్లలేమండి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు వారిని పిలిచాడు. ఎవరంటే, ప్రభువా, నా కుమార్తె కాయలో రోగంతో ఉంది, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే, నువ్వు వచ్చి ముడితే స్వస్థపడుతుంది అని స్వస్థ పొందుతుంది అని చెప్పారు. సరే, అయితే నడమని చేసి పిల్లలేమండి యాయీర్ ఇంటికి యేసుప్రభు వారు బయలుదేరారు. ఈ లోపల జరిగింది ఏంటంటే, రక్తస్రావ రోగం గల 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడి ఒక ఆమె ఏం చేస్తుందంటే, యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టుకుంటే ఆయన దగ్గరికి ఆయన నన్ను స్వస్థపరుస్తాడని చేసి ఒక గొప్ప విశ్వాసంతో పిల్లలేమండి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఆయన చుట్టూ జనం ఉన్నారు. ఇవి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఇంటి వారు కూడా ఊరవతలకి గెంటేశారు. ఊరవతలు ఉన్న ఈమె దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు నలుగురిలోకి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే నలుగురిలోకి వెళ్ళి ఆ ప్రజలు నిష్ఠాగరిష్ఠులైన వారు. ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ పిల్లలండి మలినమైంది కనుక, ఈ మలినం పిల్లలు ఉంటాడు, వాళ్ళంతా పరిశుద్ధులు కనుక ఈ మలినం పిల్లలు వాళ్ళకి తాకకూడదు. మలినంతో వచ్చిందా రాళ్ళతో కూడా చంపేస్తారు. కాబట్టి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందా, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందా, ఈ బయటకు వచ్చిందా వీళ్ళు రాళ్ళతో కూడా చంపేస్తారు. కానీ బయటకు వెళ్తే కష్టం. అలా ఇంట్లో ఉంటేనే చావు తప్పదు. బయటికి వెళ్ళాలి చెప్పదు, బైబిల్ లోపల ఉన్న చావు తప్పదు. సరే, తెగించేసిందండి. సరే, ఈ చావు ఇలా చావడం కన్నా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే చావడం మంచిదని చేసి ఏం చేసిందండి, చావాలని ఆశపడలేదు కనుక, బ్రతకాలనుకుంది కనుక అవి ఏం చేసి ఎదురుగా వెళ్ళకుండా వెనక నుంచి వెళ్ళి ఆయన వస్త్రం చిక్కుముట్టే స్వస్థ పొందింది. దేవునికి స్తోత్రంగా. ఈ కార్యం అంతా జరగబోయేసరికి ఆమెతో మళ్ళీ యేసుప్రభు వారు మాట్లాడి ఇవన్నీ చేయడం చాలా సమయం పట్టేసింది. ఆ కారణం చేత పిల్లలు ఏమండి ఈ సమయం అయిపోయేది, ఎక్కువ సమయం పట్టేసరికి దేవుని బిడ్డలారా ఆ ఇంటి దగ్గర వచ్చి కబురు చేసింది యాయీర్ గారికి, నీ కుమార్తె చనిపోయింది. ఏం చేసింది? నీ కుమార్తె చనిపోయింది. వినాలి, బోధకుడు బాధ పెట్టొద్దని చెప్పేసి, శ్రమ పెట్టొద్దని చెప్తే దానికి యాయీర్ గారు బాధపడ్డాడు. అయ్యో, నాకు ఏకైక కుమార్తె ఆమెను బ్రతికించుకుందామని వచ్చాను, స్వస్థత చూద్దామని వచ్చాను, ఈ పరిస్థితి వచ్చేసిందని చేసి బాధపడ్డాడు. ఈ ఆలస్యం లేకపోతే అక్కడికి నేను వెళ్ళిపోయేవాడిని. యేసుప్రభు వారు వచ్చేసరికి ఆయన బ్రతుకుదురు, నా కుమార్తెను బ్రతికించేసి, నా కుమార్తెను స్వస్థపరచును అని చేసి కింతమైన బాధతో ఆయన బాధపడుతూ ఉంటే యేసుప్రభు వారు ఒకటి అన్నాడు, ఇలా భుజం తట్టి భయపడద్దు, ధైర్యం చెప్పాడు. దేవునికి స్తోత్రంగా. నువ్వు ధైర్యం విడవద్దు. ఏ నమ్మిక మీద వచ్చావు? నా దగ్గరికి ఏం చేసావు? ఒక నమ్మికతో వచ్చావు. ఏ నమ్మిక లేకుండా
ఏ విశ్వాసం లేకుండా అల్లాటప్పగా ఏదో కాకతాళీయంగా అంటే ఏదో నిర్లక్ష్యంగా నువ్వు రాలేదు. దేవుని బిడ్డలారా ఆలోచించి ఏమండి పిల్లరా, ఆకతాయితనంగా నువ్వు నా దగ్గరికి రాలేదు. నువ్వేమొచ్చా విశ్వాసంతో నీ అవసరతను బట్టి నువ్వు వచ్చావు కాబట్టి నేనేదో చేస్తానని వచ్చావు. వచ్చిన తర్వాత నేనే దేవుడిని తెలుసుకున్నావు, నా కార్యాలన్నీ చూసావు, నా కార్యాలలో బలపడ్డావు. అయితే ఆ ధైర్యం మాత్రం ఉంచు. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. నా ద్వారా ఏదో మేలు చూస్తాననే ధైర్యం విశ్వాసంతో వచ్చాక ఆ ధైర్యం ఉంచు, ఆ నమ్మిక మాత్రం ఉంచు, ఆ ధైర్యం మాత్రం ఉంచు అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలిగి ఇక్కడ అపోస్తలుడు కూడా చెప్తున్నాడు, ఆ ధైర్యం విడవద్దు. ఏం చేయొద్దు? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. యాయీరు ధైర్యం విడిచిపెట్టేసే పరిస్థితి వచ్చేసి, ఎందుకంటే ఇంకా అయిపోయింది, చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడు? అయిపోయింది కాదు, ఏదో చేస్తాడు అని వచ్చావు కదా. ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది కూడా లేదు. ఏదో కాదు, ఏదైనా చేస్తాడు ఆయన, ఏదైనా చేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చాం కాబట్టి ఆ ధైర్యం, ఆయన ఏదో చేస్తాడని వచ్చావు కాబట్టి ఇంకా ధైర్యం ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. లేట్ అయిపోయిందని ఆలోచించొద్దు అసలు. దేవునికి స్తోత్రం. ఆలస్యమైపోయింది, అయ్యో వీళ్ళు ఎవరు లేకపోతే బాగుండేది, ఆలస్యం అవ్వకపోతే బాగుండేది. ఆలస్యం అనేది దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నువ్వు దేవుని సన్నిధికి రాకముందు పిల్లలు ఉండాలి. రావటానికి ఆలస్యం చేస్తే దాన్ని నీది తప్పు. నువ్వు వచ్చిన తర్వాత ఏదైనా ఆలస్యమైందా ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రంగా. ఆలస్యం నీదవ్వకూడదు, కానీ ఆయనైతే నువ్వేమాత్రం కూడా నువ్వు ఆలస్యం చేయొద్దు. ఏం చేయొద్దు? నీ పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి ఆలస్యం చేయదు, నీ విగ్రహాలను విడిచిపెట్టడానికి ఆలస్యం చేయదు, నువ్వు దేవుని వైపు తినడానికి ఆలస్యం చేయదు, నువ్వు మందిరానికి రావడానికి ఆలస్యం చేయొద్దు. ఆయన సన్నిధి నింపుల ప్రార్థనా జీవితానికి కూడా ఆలస్యం చేయక. అసలు నువ్వు ఆలస్యం చేయకుండా ఉంటే నువ్వు బ్రతికిపోతావు, పర్వాలేదు. యాయీరు కుమార్తె బ్రతుకుండగానే వచ్చాడు. యాయీరు తన కుమార్తె బ్రతుకుండగానే వచ్చాడు. యేసయ్య అదే చెప్తున్నాడు, ఆ ధైర్యం విడిచిపెట్టద్దు. నేనేదో చేస్తానని వచ్చావు కదా, వైద్యులను ఆశ్రయించలేదు, వైద్యుల దగ్గర ఉండిపోలేదు, ఎక్కడెక్కడికో నువ్వు లాగిపోలేదు. వచ్చావు కదా నా దగ్గరికి, వచ్చావు కదా నా దగ్గర. ఆ ధైర్యం ఉంచండి, ఆ ధైర్యం ఉంచండి. స్తోత్రం చెప్తామండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఆ ధైర్యం మాత్రం ఉంచు. అంతే, విశ్వాసంతో పిల్లలు. కానీ నువ్వు లేట్ చేస్తే, నువ్వు రావటానికి లేట్ చేస్తే, యాయీరు ప్రభు దగ్గర రావటంలో లేట్ చేస్తే పిల్లలు ప్రభువుకు సంబంధం లేదని. యాయీరు కుమార్తె చనిపోయిన తర్వాత వస్తే ప్రయోజనం లేకపోయేదేమో, కానీ బతుకుండగానే వచ్చేసేసేకి చెప్పాడు. కనుక సమస్య ఏదైనా పెద్దలకడే నువ్వు వచ్చాయి, ఆయన సన్నిధిలో మోకరించు. ప్రభువా పరిస్థితి ఇద్దని చెప్పు, ప్రభువా ఇలాగైపోయిందని చెప్పు, నా అపరాధం దేవుని బిడ్డలు, నేను దోషిని ప్రభా, నేను పాపినినైనా, నేను అపరాధినినైనా, నేను విగ్రహారాధనతో ఇంతకాలాలు నిండిపోయాను, నేను తిరుగులాడాను, పాపంతో తిరుగులాడు, అపరాధంతో తిరిగిలాడాను, నన్ను క్షమించు నాయన, నా అపరాధ జీవితాన్ని క్షమించు అని నువ్వు పిల్లలండి పెద్దలకడే మేలుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? పెద్దలకడే నువ్వు మేలుకో, పెద్దలకడే రా. నువ్వు పెద్దలకడే వస్తే ఆయన కార్యం చేస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందరూ దేవునికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. రెండు స్థలంకి దేవుని స్తోత్రం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యెరోబాము అనేవాడు పిల్లరా దేవుడానికి రాజ్యాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ప్రతి గోత్రాలు రాజు చేయడు. అయితే ఏం చేశాడంటే, దేవుడు అతన్ని హెచ్చరిస్తున్నా కానీ విగ్రహారాధన విడిచిపెట్టి జాగ్రత్త పడాలని కానీ, తనతో ఉన్న వాళ్ళని జాగ్రత్త పరుచుకోవాలని కానీ, రాజ్యాన్ని అందరినీ కూడా క్రమం నడిపించుకోవాలి, ఇదేమి లేదండి. వినండి అందరం, దేవునికి స్తోత్రం. ఏమి లేదండి, ఇదేమి లేదండి. లేకుండా దేవుని బిడ్డల ఆలోచన దేవుని వైపు తిరగకుండా ఉన్నాడు. కానీ
చివరికి జరిగింది ఏంటంటే కుమారుడు కాయగా పడినప్పుడు అప్పుడు దేవుడికి వచ్చి ఫలానా ప్రవక్తే నాకు ఎలా చెప్పాడు, నువ్వు వేరొక్తమైనట్టుగా యరొబాము భార్య అయినట్టుగా వెళ్ళొద్దు, వేరొక్తమైనట్టుగా వెళ్ళు, ఆయనకి ఏం చెప్తాడు అని చేసి. అబ్బా, స్తోత్రం చెబుదామా? ఇడు ఆలోచన చూసారా అంటే దేవుడు గుడ్డోడు అనుకుంటున్నాడు. ఇడు ఇంకా దాంట్లోంచి బయటికి రాలా. దేవుడిని పిల్లరేమండి ఏ ఒక్క ఆలోచనతో చూడాలి, ఎలా చూడాలి, ఎలాగా ఏం చేసుకో, ఇది తెలియలేదు. ఇంకా ఇందులోకి రాలే. ఇంతే చెప్తాడట. ఎలా చెప్తాడు? ఎలాగ గుడ్డిగా చెప్తాడా? గుడ్డిగా చెప్తాడా? కాదు. దేవుడు వీటిలో ఆలోచించి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి ఆయన తప్పకుండా సంగతిని విచారించే దేవుడై ఉన్నాడు ఆయన. కనుక పిల్లలు వచ్చింది, వేరొకటైన ధ్యాస వేసుకుని వెళ్ళింది. గుమ్మం లోపల అడిగేటకు ముందే దైవజనుడు పిలిచాడు, యరొబాము భార్య రా, వేరొకటమైనట్టుగా వస్తున్నావు, ఇదిగో నీకు కఠినమైన మాటలు చెప్పవాలని దేవుడు ఎప్పుడో నాకు కనిపించాడు. దేవునికి స్తోత్రం కలుగు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. కఠినమైన మాటలు. ఏ మాటలండి? కఠినంగా మాట్లాడు. పాస్టర్ గారు ఎలాగైనా ఎత్తనా అలాగే ఇదిగో నీ బ్రతుకును బట్టి కఠినంగా వస్తుంది. దాన్ని ఏమండి గద్దింపును అసహించుకునేవాడు అబద్ధికుడు అయిపోతాడు. వాడు బలికిరాడు. కానీ గద్దింపును పిల్లరేమండి అంటే లక్ష్యపరిచాయో నీతివంతులు గద్దింపు నాకు తైలాభిషేకమని లోబడిన వాడు దావీదు వలె అభివృద్ధి చెందుతాడు. దేవునికి స్తోత్రం. అతని జీవితంలో పిల్లరేమండి దావీదు ఆశీర్వాదం పొందుతాడు. లేకపోతే రూపమే గద్దింపుని ఇప్పుడు కూడా చెప్పింది వినా. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. రెండోసార్లు స్తోత్రం చెబుతాం. గట్టిగా చెబుదామా? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచించి ఇక్కడ యరొబాము బిడ్డకాయలో పడేసరికి అప్పుడు పిల్లరేమండి దేవుడిగా వచ్చారు. అంతవరకు దేవుడు అదైనా పూర్తిగా తిరిగింది కాదు, అది కూడా మోసపూరితంగానే తిరిగాడు. ఆయన ఇంకా పిల్లరేమండి గుడ్డివాడిగానే జమకడుతున్నాడు. ఆయన ఇంకా పిల్లరేమండి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. మోసం చేసే విధంగానే దేవుని బిడ్డలు జమకడుతున్నాడు. మోసపోతాడు అనుకుంటున్నాడు. అప్పో ఏమి విశ్వాసం అండి! భలే విచిత్రమైన విశ్వాసం ఉంది కదా ఎవరికి? యరొబాముకి. చాలా విచిత్రం. ఇలాంటి విశ్వాసాలు మనకు ఉన్నాయా? జాగ్రత్త, మంచిది కాదు. కంటి నిర్మించిన వాడు కానకుండానా, చెవిటి నిర్మించిన వాడు వినకుండానా, నోటి నిర్మించిన వాడు మాట్లాడకుండానా, నీకే నిర్మించిన ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. నీ కన్నులు కొంతవరకే చూస్తాయి, ఆయన కన్నులు సమస్తమును చూస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్నులు పైపైనే చూస్తాయి, ఆయన కన్నులు ఆంతర్యమును చూస్తాయి. నీ కన్నులు నేలను చూస్తాయి, ఆయన కన్నులు నేలలో ఉన్న పిల్లరా. ఓ పిల్లరా, భూభాగాన్ని పిల్లరా, ఆ లోతైన పిల్లరా జనములను ఆయన చూసే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎక్కడ చెప్తాం? ఆయన కంటికి మరుగైంది ఏదీ లేదు. ఆయన కంటికి మరుగైంది ఏదీ లేదు. పిల్లరా, ఆయన అంతటి పిల్ల గొప్పవాడి ఉన్నాడు. నువ్వు రావడం లేట్ చేయకు. ఆయన చేయడం లేట్ అయినా పర్వాలేదు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని బిడ్డల ఆలోచన. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు స్థలాలకి స్తోత్రం చెప్పి తర్వాత దేవుని బిడ్డలను చూడండి. ధైర్యం మాత్రం ఉంచమని చెప్పాడు. ఏమన్నాడండి? ధైర్యం విడిచిపెట్టదు, ధైర్యం విడిచిపెట్టదు. అందరూ దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. రెండు స్థలాలకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇంకో చోట ప్రభు పిల్లరేమండి పిల్ల చెప్తున్నాడు. చూడండి పిల్ల, దేవుని బిడ్డలను ఆలోచించి. ఒక ఆయన లూకా సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. వాడు నాకొక్కడే కుమారుడు. ఒక దయ్యము వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురుగు కారునట్లు అది వారిని విలవిలలాడించుచు
గాయపరచుచు వారి వదలకుండును. దానిని వెలగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటేని గాని వారి చేత కాలేదని మొర్ర పెట్టుకొనెను. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేనెంత కాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. నీ కుమారుని ఇక్కడ తీసుకురమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా దైవం వాడిని పడద్రోసి విలవలాడించాడు. యేసు ఆ పవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించాను. కనుక అందరూ దేవుని మహాత్యమును చూచి ఆశ్చర్యపడిరి. స్తోత్రం చేద్దామండి. రెండో స్థాయికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. ఇక్కడ చూశారు రాయబడిన మాట, పిల్లరా యేసుప్రభువు రూపాంతరం చెందడానికి తన యొక్క 3 శిష్యులు తీసుకుని పైకి పిల్లలు ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతరం చెందాడు. అక్కడ నుంచి కిందకు వస్తున్నాడు. ఈ లోపల పిల్లలు కిందకు వచ్చేసరికి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే చాలామంది చాలా గొడవ చేస్తూ ఉన్నారు. శిష్యులకు పిల్లలు పరిచయులకు మధ్య వాగ్వాదం, భక్తులకు మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. పిల్లలు అందరూ కొంతమంది అంటున్నారు, ఇగో మీరు మీ ప్రభు మన స్వస్థపరుస్తాడు, ఎలా చేస్తాడు, మరి ఈ కుర్రోడిని దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేదు, మీరు ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నారు, ఇలాగలాగా అడుగుతుంటే వీళ్ళు అంటున్నారు, గతంలో జరిగింది వాస్తవమే, ఎందుకు జరగలేదో అని చేసి అంటాం. గతంలో ఏం జరిగింది మేము ఏం చూడదు, ప్రియ చూపించండి అంటున్నారు. చేసి చూపించాలంటే వాగ్వాదం జరుగుతూ ఉంది, అల్లరగా ఉంది. ఈ లోపల ప్రభు దిగి వచ్చారు. ప్రభు వస్తే పిల్లలండి ఇదే వ్యక్తి వెళ్ళిపోయాడు. ఏంటా అలా అని అడిగారు. అడిగితే వాళ్ళు చెప్పారు, అయ్యా ఇలాగా తండ్రి వచ్చి చెప్పాడు, అయ్యా నా కుమారుని తీసుకొచ్చాను, అయ్యా నా కుమారుడు దెయ్యం పట్టినప్పుడల్లా ఒక్కసారిగా అరిచేస్తున్నాడు, అరిచే చేసి నీళ్ళుంటే నీళ్ళలో పడిపోతున్నాడు అంటూ ఆ దెయ్యం వదలనట్టుగా ఉంటుంది, పూర్తిగా ఉండటం లేదు. ఒక్కోసారి కొంతమంది చూడండి, ఓసారి మంచిగా ఉంటారు, ఓసారి చెడ్డగా ఉంటారు, ఓసారి మంచిగా మాట్లాడుతుంటే దెయ్యం వల్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా దేవునికి స్తోత్రం. వదలనట్టుగా ఉంటుందండి. నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు అని ఓ మాట అంటాడు. నీ వల్ల ఏమైనా అయితే చెయ్యి అంటాడు. వేరే చోట ఉందా మాట, నీ వల్ల ఏమైనా అయితే చెయ్యి. యేసుప్రభువు చెప్పారు, నమ్ముట నీ వల్ల అయితే మనకి సమస్తం సాధ్యమని చెప్పాడు. స్తోత్రం చేద్దామండి, హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే వానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు, దేవుని బిడ్డలను ఆలోచన, నాకు అపనమ్మకి రాకుండా సాయం చేయమని అడిగితే పిల్లలు ఆ బాలుని చూసి గద్దించాడు ప్రభు. దైవం విడిచిపెట్టాడు. వెంటనే విలవిల్లాడించి పిల్లలను నేల మీద పడేసి నురగగక్కించి పిల్లలండి వెళ్ళిపోతులకి ఆ బిడ్డ చచ్చిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ వెళ్ళి పిల్లలు ఆ బిడ్డను చేపట్టు లేచిన పెట్టి తండ్రికి ఇచ్చేశాడు. స్తోత్రం చేద్దామా, గట్టి చెప్దామండి. ఏం చేశాడు? తండ్రి బ్రతికించేశాడు. బ్రతికించి తండ్రికి ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడ చెప్తున్నాడు ఆయన చెప్పే మాట, దేవుని బిడ్డలారా ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి నమ్మికతో వచ్చావు, నమ్మికొచ్చు. నమ్మిక వస్తే ఏం చేస్తాను? ఆ కార్యమును నమ్మిన వాడు నా కార్యమును చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం ఉంచంతే, ఆ యొక్క నిరీక్షణ ఉంచు. మా ఎక్కడో జరగలేదు, అక్కడ జరగలేదు, ఇక్కడ జరగలేదు, ఇక్కడ జరగలేదు, ఈ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేస్తే జరగలేదంటే ఆ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేస్తే జరగలేదు, ఈ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేస్తే, ఏ పాస్టర్ గారి దగ్గర వెళ్తే పిల్లల స్వస్థత జరుగుతుందో లేదో పిల్లల పక్కన పెట్టు. దేవుని బిడ్డలను ఆలోచించే నువ్వు మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నీ మనసు ఎక్కడితో ముడిపడాలి? ఆయనతో ముడిపడాలి, మనుషులతో కాదు. ఏం కాదండి, మనుషులతో కాదు. దేవునికి స్తోత్రం చేద్దామా, హల్లెలూయా. 2 స్థలాలకే స్తోత్రం చేద్దాం. స్వస్థతలు పిల్లలు జరగని సంఘాలు ఎక్కడున్నాయి? ప్రతి సంఘంలో ఏదో కార్యం జరుగుతూనే ఉంది. మరి అక్కడే స్వస్థత, ఇక్కడే స్వస్థత. ఇది సైతాను పిల్లలేండి, మనుషుల్ని పిల్లలేండి, విశ్వాసాన్ని మార్చి పాడు చేయడానికి. చూడండి, యేసుప్రభువు రక్తస్రావం కలిగిన స్త్రీని పిల్లరా అది చెప్పాడు. ఎందుకంటే ఆమె కూడా బయటికి వెళ్ళి ఏం ప్రచారం, ఆయన వస్త్రం చెక్కి ముట్టుకున్నా, ఆయన వస్త్రం స్వస్థపరిచింది అని. కనుక పిల్లలు ఇదే ప్రచారం అవుతుందని చేసి రాబోయే తరాలకు ఈ తప్పు పిల్లలేండి ప్రచారం, ఈ తప్పుడు ప్రచారం జరగకూడదని ప్రభు అక్కడికి ఖండించేశాడు. దాన్ని ఏమన్నాడు? నా వస్త్రం కాదు, నీ విశ్వాసం. స్వస్థత చెప్తాను, స్వస్థత చాలా కాదు, విశ్వాసం. ఏంటండి?
స్వస్థత సాధ కాదు, విశ్వాసం స్వస్థపాదం. నిన్ను స్వస్థపరచు. విశ్వాసం లేకుండా నువ్వు ఎలాగెళ్తే ప్రయోజనం ఏంటి? నువ్వు దేవుడికి లోపడకుండా ఎనిదిరిగితే ప్రయోజనం ఏంటి? దేవుని సంగమం, దేవుని బిడ్డలు అందరూ దేవునికి స్తోత్రం. రెండేసారి పైకి స్తోత్రం. అక్కడికి ఇక్కడ తిరిగి పిల్లల జీవితాలు పాటు చేసుకోవడం, విశ్వాసాన్ని పాటు దారి మళ్ళించుకోవడం, కొంతమంది ఇప్పుడు డబ్బుల కోసం పిల్లలు చేసే పనులు. సరే, మంచిది, వదిలేయండి. అనేకమైన జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రభు చెప్పాడు, ఇది వ్యాపారస్తులకి ఇస్తే, ఇది వ్యాపారస్తులకి దాన్ని అధికపరిచేవారు నీకు ఇవ్వడం తప్పయిందని చేసి చెప్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ ధైర్యం మాత్రం ఉంచు, ధైర్యం విడిచిపెట్టు. ఆయన దగ్గరికి పిల్లరేమిటి వచ్చావు, ఆయన గురించి తెలుసుకున్నావు, ఆయన బలవంతుడని, ఆయన పిల్లరా ఓ సర్వశక్తిమంతుడని, సర్వాధికారి అయిన దేవుడని, ఆయన అసాధ్యమైనది లేదని నీకు తెలుసుకున్నావు. ఆ ధైర్యం మాత్రం ఉంచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ధైర్యం మాత్రం ఉంచు. లోకం మీద పిల్లరా, లోకమేటు సిగ్గుపడకుండా, బంధువులేటు సిగ్గుపడకుండా అందరిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో నిలిచావు కదా, ఆ ధైర్యం మాత్రం పిల్ల విడిచిపెట్టకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు సభకి స్తోత్రం. హల్లెలూయా. ఏం తెచ్చుకోవాలి చెప్పండి? ధైర్యం విడిచిపెట్టకు. దేవుని వీళ్ళని ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్తలో పిల్లల ఒక మాట ఉంది చూడండి. మార్కు సువార్త పిల్లల బర్తిమయ్య అనే గుడ్డి భిక్షకుడు, లూకా మార్త, బర్తిమయ్య అని గుడ్డి భిక్షకుడు గురించి ఉంది. దేవుని వీళ్ళరా ఏమండి 10వ అధ్యాయము 49వ వచనం చదవండి. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చావు, ధైర్యం తెచ్చుకో. ఇక ధైర్యమే. ఆయన పేరింటే ఇందులో చెప్పండి, ధైర్యం. ఆయన నామం పిల్లలు ఉచ్చరిస్తే ధైర్యం, ఆయన సన్నిధితే ధైర్యం. ఆ ధైర్యం ఉంచు, మర్చిపోక. ఎన్ని కష్టాలు పిల్లలు కలిగిన, ఎన్ని పిల్లల పరిస్థితులు ఎదురవుతున్నా ఆ ధైర్యం విడిచిపెట్టద్దు. దేవునికి స్తోత్రం. అందుకే పిల్లరా ఇంత పాడిన పాటలు చాలా చక్కటి మాట. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. లేకుండా చక్రం లేకుండా బందిపోగునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. క్రైస్తవ జీవితమే పోరాటం, బ్రతకడానికి ఎందుకింత ఆరాటము. క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికి ఎందుకింత ఆరాటము. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకమే రాదు. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకమే రాదు. కష్టాల కొలిమిలో, ఇబ్బందుల కలిమిలో, కష్టాల కలిమిలో, ఇబ్బందుల కొలిమిలో పరీక్షించును నీవు దేవుడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితమే పోరాటం, బ్రతకటానికి ఎందుకింత
ఆరాటం. బ్రతకడానికి ఎందుకు ఇంత ఆరాటం? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవ జీవితమే పోరాటం. బ్రతకడానికి ఎందుకు ఇంత ఆరాటం? శ్రమలు లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకమే రాదు. దేవునికి స్తోత్రం కలిగి వచ్చాడు. ఆయన మేలు చేస్తాడు. ఆయన విడిచిపెట్టాడు. ఏం చేయడండి? ఆయన విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తప్పక పిల్లలు గొప్ప కార్యం చేసి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? గొప్ప కార్యం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయనకు సమస్తమును కూడా సాధ్యం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. ఏంటండి? నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి. ఆయన సన్నిధిలో పిల్లలు ధైర్యం విడిచిపెట్టాలి. ఆయన సన్నిధిలో బలపడాలి. ఆయన సన్నిధిలో స్థిరపడాలి. ఆయన సన్నిధిలో పిల్లలు అభివృద్ధి చెందాలి. ఓ పిల్లల ప్రార్థనలో పిల్లలు ఎదగాలి. ఓ పిల్లల పాటల్లో ఎదగాలి. ఓ పిల్లల విశ్వాసంలో ఎదగాలి. నమ్మకంలో ఎదగాలి. పిల్లల పరిశుద్ధతలో ఎదగాలి. పరిచర్యలో ఎదగాలి. పిల్లల అన్నిటిలో పిల్లలు దేవుని సన్నిధిలో ఆత్మీయతలో ఎదగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు పిల్ల వత్తనామా లేదా కూర్చోబడిపోవడం కాదు సుమా. ఎదగాలి, జయించాలి. మొక్కాల మీద ఉండి పిల్లలు జయ జీవితానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లలు ఆయన సన్నిధిలో బలవంతులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేసినట్టయితే ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి వెనకాడకుండా మనం ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం. ఆయన పిల్లల మనకు గొప్ప బహుమానం ఇచ్చే దేవుడు అయినాడు. అలాగూ సంస్థలుగా బహుమానం ఇచ్చే గొప్ప దేవునికి మనము లోబడి ఆయన సన్నిధి సాగిపోదాం. దేవుని వాక్యమును దీవించునుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేద్దాం. ధైర్యం అనేది విడిచిపెట్టకుండా ఆయన